ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం సార్. ఒక సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమయంలో ఇలా చేసుకోవడం అంటూ వచ్చింది. మరోవైపు గోల బాలరాజు నేను బలహీన వర్గానికి చెందిన వాడిని కాబట్టి నా మీద ఇలా దాడి జరిగిందని అతను చెప్పడం, అలాగే విజువల్స్లో చూస్తున్నాం గోల బాలరాజు చేసుకోవడం. ఏ విధంగా చూస్తున్నారు సార్ మీరు? చూడండి, ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన, ఒక రాక్షస పాలన, ఒక అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను టీవీ విజువల్స్ కూడా చూశాను. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇది చాలా టూ మచ్ రాజకీయాల్లో. ఒక ఎమ్మెల్యే పై ఒక జిల్లా పరిషత్ సమావేశంలో కరువు మీద చర్చ జరుగుతుంటే ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కొట్టడం అనేది ఇది చాలా సిగ్గుచేటు. ఇది చాలా మొత్తం సభ్య సమాజం ఖండించాలి. అసలు ముఖ్యమంత్రి దీనికి జవాబు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రవర్తిస్తున్న తీరు చూసి వాళ్ళు ఎమ్మెల్యేలు అహంకారంగా ప్రవర్తిస్తున్నారు. మేము కూడా ఊరుకునేది లేదు. ఇట్లా ప్రవర్తిస్తే మాత్రం మంచిది కాదు. సీరియస్ గా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము మనవి చేస్తున్నాను. ఆయన చాలా క్లియర్ గా విజువల్స్ అవపడుతుంది. ఆ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరో నాకు పేరు తెలియదు, కానీ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కొట్టి మళ్ళీ ఆయన్నే నేను బలహీన వర్గాలు ఇచ్చేయాలని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది ఎంత అన్యాయమైన విషయం సార్. సార్ సమస్య ఏదైనప్పటికీ అక్కడ ఒక ఇద్దరు మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేల మీద చేసుకోవడం అనేది నిజంగానే ఇది చింపదగ్గ విషయం. అలాంటిది సామరస్యంగా చేయాల్సినది. ఇలాంటి ఘర్షణ వాతావరణం నెలకొనడంలో దీన్ని ఆపాల్సిన అవసరం ఏ మేరకైనా ఉంది. అక్కడ ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారంటున్నారు, వాళ్ళ సమక్షంలోనే ఇది జరిగింది అంటున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు, ఏం చేయదలుచుకున్నారు సార్ దీన్ని? ఇది చాలా సీరియస్ గా మేము డెఫినెట్ గా మరి పార్టీ సీనియర్స్ ని కన్సల్ట్ చేసి ఏ విధంగా స్పందించాలో చూద్దాం. కానీ ఇది చాలా చాలా ఒక ప్రజాస్వామ్యంలో ఒక జిల్లా పరిషత్ మీటింగ్ లో కరువు మీద చర్చ జరుగుతుంటే టిఆర్ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యే అహంకారంతో మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద దాడి చేయడం ఇది మేము ఖండిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గారు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.